అద్భుతమైన గుహలు, సుందర దృశ్యాలు, వేల ఏళ్ల చరిత్ర. ఆ గుహల్లో కొలువైన ఆదివాసీ దేవతల దర్శనం కోసం ఆదివాసీలు అడుగడుగునా సాహసం చేస్తూ ఉన్నారు. అమ్మవార్ల దర్శనం కోసం కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొమరంభీం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కపిలవాయి గుహ, వాటి విశిష్టతపై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్. ఆదివాసీ దేవతల స్వర్గధామం కోటపరందోలి కపిలాయి గుహలు. ఆ గుహల్లో జగాల నేలే జంగూబాయి కొలువయ్యారు. ఆ జగాల నేలే జంగూబాయికి ఆదివాసీల గ్రామ దేవతలకు మధ్య బేటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆచారాలు పాటిస్తారు, సాంప్రదాయాలు పాటిస్తారు? ఆదివాసీల జంగూబాయి జాతరపై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్. కొమరంభీం జిల్లా కెరమేరి మండలం శంకరలోతి దట్టమైన అడవులున్న ప్రాంతం. కొండలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా అక్కడి ప్రదేశాలుంటాయి. కొండల్లో ఉన్న కపిలవాయి గుహ మొత్తం 6 కిలోమీటర్ల మేర విస్తరించింది. దీనికి 1000 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెప్తున్నారు. ఆదివాసీలు జంగూబాయిని దేవతగా కొలుస్తారు. కోటపరందోలిలో గుహలో జ్యోతి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. మనం అద్భుతమైన ఆలయంలో ఉన్నాం. ఒక అపురూపమైన దృశ్యాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా ఆదివాసీ దేవతలు కొలువైన ఒక స్వర్గధామంలో ఉన్నాం. ముఖ్యంగా కపిలాయి గుహంలో ఏదైతే గుహల్లో ఉన్నాం, ఇక్కడనే ఆదివాసీలకి సంబంధించిన దేవతలు, ఆది దేవుళ్ళందరూ కూడా కొలువై ఉన్నారు. ఈ కొలువైన ప్రాంతాన్ని చూస్తుంటే మనకి ఎంతో ఒక సుందరమైన అనుభూతి కలుగుతుంది. ఒక రూపాన్ని చూస్తుంటే నిజంగా దేవుళ్ళు ఈ విధమైన రూపాల్లో ఇక్కడ ఒక అద్భుతమైన ప్రాంతంలో కొలువై ఉండడం పట్ల ఆదివాసీలు ఆది దేవుళ్ళ రూపాలే ఇక్కడ నిజంగా ప్రతిబింబిస్తున్నారని ఒక నమ్మకంతోనే ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, గుహకు సంబంధించిన ఒక్కసారి ఏవైతే ఉన్నాయో వీటిని రాతిని పరిశీలిస్తే చూడొచ్చు. నిజంగా ఇంత అద్భుతమైన ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ విధంగా గుహలో కొలువు కావడం పట్ల ఏదైతే కపిలాయి దేవి, అదేవిధంగా భీమదేవి ఈ గుహల్లో కొలువు కావడం పట్ల మనం చూస్తున్న ఏవైతే గుహలు ఉన్నాయో ఈ గుహల్ని తొలచడం అంటే మామూలు కాదు. అప్పట్లో ఇవి ఏ విధంగా ఏర్పడ్డాయి, ప్రకృతి సిద్ధంగా ఇవి ఆదివాసీ దేవుళ్ళ కోసమే ఏర్పడ్డాయని ఆదివాసీల విశ్వాసం, నమ్మకం. వాళ్ళ నమ్మకంలో భాగంగానే ఇక్కడ ప్రతి నిత్యం ఏదైతే పుష్యం అమావాస్య సందర్భంగా మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చి ఆది దేవుళ్లను ఆదివాసీ బిడ్డలు పూజిస్తున్నారు. పూజిస్తే చాలు పుణ్యాలు లభిస్తాయి, అదేవిధంగా ఐశ్వర్యాలు లభిస్తాయి. అదేవిధంగా ఇక్కడనే ఏదైతే ఇక్కడ మనం ఉన్న ప్రాంతం కపిలాయి గుహలు, అదేవిధంగా జంగూబాయి ఉన్న గుహలో జంగూబాయి ఏదైతే జ్యోతి రూపంలో జంగూబాయి ఒక జ్యోతి రూపంలో దర్శనమిస్తూ భక్తులను ఏదైతే ఆశీర్వదిస్తుంది. ఇక్కడికి ఆదివాసీ బిడ్డలందరూ కూడా తరలి వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ గుహలకు రావడం అంటే ఆషామాషి కాదు. కనీసం మనం ప్రస్తుతం 300 మీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఏదైతే ఎవరైతే పూజలు నిర్వహిస్తున్నారో ఆ పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఆ దేవతను చూస్తున్నాం. కపిలాయి దేవతకు సంబంధించిన అతి ఏదైతే అపురూపమైన ఘట్టాన్ని తిలకిస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ పూజారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఎవరి రూపం ఉంది? భీమదేవుడి, మళ్ళా కపిల్ దేవి మా తాతల ముత్తాతల నుంచి నడుస్తున్నాయి. ఆ విధంగా నేను ఇక్కడ గుహలో వచ్చే జనాలని మొత్తం పూజ జరిపిస్తున్నాను. ఆంధ్ర, మా తెలంగాణ, మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, హైదరాబాద్ కానీ ఏదైనా దేశం నుంచి వస్తాడు, ఆయనకి జనాలకి మొత్తం లోపల చూపిస్తాం. ఇక్కడ నుంచి ఇంకా 14 దర్వాజాలు ఉన్నాయి. ఏమంటాం మనం? దర్వాజాలు అంటే తలుపులు. 14 తలుపులు. లోపల ఇంకా గంగమాత ఉన్నాయి. గంగమాతకు పోయి గంగా స్నానం చేసి మళ్ళా వెళ్ళాలి. అందరు లోపల పోవాలి. నారెల్ పూజతోటి లోపల వెళ్ళాలి. ఏదైనా మాంసం చేస్తే బయటనే కట్ చేయాలి, అక్కడే తినేసేయాలి. ఇక్కడ గుహలు అయితే ఏది మాంసం కుదిరా, ఏది కుదిరా. అంటే ముఖ్యంగా ఇక్కడున్న గుహలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తాయి? ఈ గుహలు మాహూర్ వరకు వెళ్తాయి అని చెప్తారు, నిజమేనా? అవును సార్, ఇక్కడ నుంచి మాహూర్ వరకు వెళ్ళిందట ఈ గుహ. ఇంకా చంద్రపూర్ వెళ్ళిండు లోపల నుంచి. ఈ దేశం అంతా దేశంకి పరగటైంది మొత్తం గుహలు. ఇక్కడ గుహ చాలా, నేను కూడా కొలత ఇంకా లెక్క పెట్టలేదు సార్, అంత గుహ ఉన్నాయి. ఎండాకాలం వస్తే మీకు ఇంకా కూడా చూపిస్తా.
6-7 కిలోమీటర్ లోపల 10 కిలోమీటర్ లోపల పోతాం నేను. ఆ విధంగా నేను అందరికీ వచ్చేవాళ్ళు జనానికి మా తాతల ముత్తాతల నడుస్తున్నాయని నేను ఈ గువ్వలో మొట్టమొదటిగా నేను పూజారి వారుగా నేను ఈ గువ్వలో నేను మొత్తం జనాన్ని పట్టుకొని పూజ జరుపుతున్నా స్వామి. ఇప్పుడు మీరు అనేక దర్వాజాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ దర్వాజాలలో ఒక దర్వాజాలో గంగామాత కనిపిస్తుంది, గంగామాత దగ్గర జలం కనిపిస్తుంది. అక్కడ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు జలంతో స్నానం చేసిన తర్వాత ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. అట్లా ఆ విధంగా ఆ దర్వాజాలలో ఒక్కొక్క దర్వాజాలలో ఏ విధమైన రూపాలు కనిపిస్తాయి, ఎట్లాంటి రూపాలు కనిపిస్తాయి? ఇది దేవి ఉన్నాయి, అక్కడ పూజిస్తున్నాం. మళ్ళీ దాని తర్వాత ఇది మా భువని మాత అని అంటారు. అయితే ఇది భువని మాత అని దీనికి పూజిస్తాం. దీని తర్వాత ఇంకా లోపల ఇంకా దేవుళ్ళు ఉన్నాయి, అక్కడ పోయి ఇంకా కొబ్బరికాయ కొడతాం. ఇంకా ఈ డరి బెల్లి అవి అన్నీ మొత్తం పూజ చేపిస్తాం. మళ్ళీ గంగకి పోతాం, గంగమాతకి ఆయన పేరుతోటి మళ్ళా 1 రూపాయి బిల్ల గంగమాతకి వేస్తాం. అప్పుడు తర్వాత మొత్తం జనానికి దేవునికి స్నానం చేపిస్తా, మళ్ళా బయట పంపిస్తా స్వామి. ఇక్కడికి దేవుళ్ళని తీసుకొచ్చి బేటింగ్ నిర్వహిస్తారు కదా, ఎందుకోసం బేటింగ్ నిర్వహిస్తారు? గూడాల నుంచి దేవుళ్ళని తీసుకొస్తున్నారు, జంగోబాయిని తీసుకొస్తున్నారు, పెర్సాపెని తీసుకొస్తున్నారు, భీమ్ దేవుని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బేటింగ్ దేవుళ్ళకి కపిల్ దేవితో ఏ విధంగా బేటింగ్ నిర్వహిస్తారు, ఎట్లాంటి ప్రార్థనలు చేస్తారు ఈ సందర్భంగా? ఇప్పుడు స్వామి మా సమాజ్లో అంటే ఎట్లా నడుపుతారు? ఇప్పుడు ఈ కపిల్ దేవికి ఎప్పుడే రాలేదు, అది దేవరం తయారు చేసిండు. ఒక విధానం చెప్తున్నా, దేవరం తయారు చేసి ఈ గువ్వకు ఎప్పుడే రాకపోయి దేవుడు ఉంటాయి కదా, దానికి కూడా ఇక్కడ దేవునికి కూడా భేటీ చేస్తాం అని మా పక్క వాళ్ళు మనసుకు కూడా భేటీ. అయితే ఇప్పుడు తెల్ల బట్ట వేసి ఉన్నారు కదా అమ్మాయి మొత్తం, ఆ తెల్ల బట్ట ఎందుకు వేసినారు? అయితే అది మా దేవునికి భేటీ చేస్తాం. అప్పుడైతే మా వాళ్ళకు అది గారెలు ఇవి చేయటానికి, అది నివేదం చేయటానికి హక్కు ఉంటాయి మా అమ్మాయికి. కాకపోతే హక్కు ఉండాయి స్వామి. మీకు ఇక్కడ ఎవరైతే ఇక్కడ మీరు పూజలు చేస్తున్న సందర్భంగా ఏదైతే కపిలాయి దేవి కానీ భవానీ దేవి కానీ ప్రత్యక్షంగా రూపం కనిపిస్తుందా ఎప్పుడైనా? స్వామి కనిపిస్తాయి స్వామి, నాకు చాలా టైం కనిపించింది సార్. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం దేవుడు నాకు కనిపిస్తాయి స్వామి, ఈ మాట నిజం. ఇక్కడ పూజలు నిర్వహించే వారికి ఎట్లాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుస్తాయా? స్వామి అది మాట నిజమైతే వాళ్ళు ఏదైనా కోరుకుంటే నీకు ఏది కావాలి అంటే అది ఖచ్చితంగా మీ పని అయిపోతుంది. నువ్వు ఎమ్మెల్యే అవుతావా, ఎంపీ అవుతావా, ఆ విధంగా కూడా ఈ దేవుడు మొత్తం పని చేపిస్తాయి స్వామి. ఇది ఇక్కడ ఉన్న ఎవరైతే పూజారి ఉన్నారో ఆ పూజారి చెప్తున్న మాట, ఇక్కడ పూజలు నిర్వహిస్తే చాలు ఏ కోరికైనా నెరవేరుతుంది. మనం ఏ కోరిక కోరుకుంటే, ఎలాంటి కోరికైనా కానీ, ఎమ్మెల్యే కావాలనుకున్నా, మిగతా ఏదైనా ఐఏఎస్ కావాలనుకున్నా, ఇంకా ఎట్లాంటి పదవులు లభించాలన్నా, అధికారం లభించాలన్నా ఇక్కడ పూజలు నిర్వహిస్తే చాలు. ఇక్కడ ఏదైతే ఈ ప్రత్యక్ష దైవమైన ఆదివాసీ బిడ్డల ప్రత్యక్ష దైవాలైన జంగూబాయి కానీ, భవానీ దేవి కానీ, కపిలాయి దేవి కానీ, ఇక్కడ ఆదివాసీ దేవతలు ప్రత్యక్షంగా కనిపిస్తారని ఇక్కడ ఉన్న పూజారి చెప్తున్నారు. పూజారి అంటే కటోడగా ఆదివాసీలు పిలుస్తారు. ఈ కటోడనే చెప్తున్నారంటే కళ్ళకు కట్టినట్లుగా ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే గుహలు కొలువైనాయో ఈ గుహలు నిజంగా తెలంగాణ ప్రాంతంలోనే ఇవి అతిపెద్ద గుహలు, కానీ అంత ప్రాచుర్యంలోకి రాలేదు. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డల ఏదైతే దేవదేవతలు ఇక్కడ ఈ స్వర్గంగా భావిస్తారు, ఆ స్వర్గం లాంటి ఈ గుహల్ని అభివృద్ధి చేయడానికి సర్కారు కూడా చర్యలు చేపట్టాలని ఆదివాసీలు సర్కారు కోరుతున్నారు. శంకరలోద్దిలోని కపిలవాయి గుహల్లో కపిలాదేవి, భవానీమాత కొలువయ్యారు. ఈ దేవతలను దర్శించుకోవటం అంటే మాటలు విషయం కాదు, అడుగడుగునా సాహసం చేయాల్సిందే. ఇరుకు సందులు దాటి రాతి శిలాలు ఎక్కి దిగుతూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగైతేనే కపిలవాయి దేవతను దర్శించుకోగలం. అయినా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివాసీ దేవదేవతలు కొలువైన ప్రాంతం, సాహసయాత్ర చేపట్టాం. ముఖ్యంగా ఆ దేవదేవతలకు సంబంధించిన కొన్ని కోట్ల మంది ఆదివాసీ బిడ్డల ఆశారూపం, అదేవిధంగా వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయని ఆదివాసీ బిడ్డలు
ప్రతి పుష్య అమావాస్య సందర్భంగా ఆదివాసీ బిడ్డలు కొమరంభీం జిల్లాలోని కపిలాయి గుహల్లో ఆదివాసీ దేవతలను పూజిస్తారు. మనం చూడొచ్చు ఏదైతే దీపపు కాంతుల మధ్య ఆదివాసీ దేవతలు కొలువైన ప్రాంతాన్ని అత్యంత సాహసం చేసి ఈ ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడ ఎక్కడైతే శిలాజాలని పరిశీలిస్తున్నామో ప్రతి శిలాజానికి సంబంధించిన రూపాన్ని పరిశీలిస్తే చాలు ఇదంతా కూడా ఒక అద్భుతమైన రూపం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 6 కిలోమీటర్ల గుహలు ఉండడం, అదేవిధంగా ఈ గుహల్లో నీళ్లు ఉండడం. ముఖ్యంగా మనం సాధారణంగా చెప్పుకుంటే అరకుకు సంబంధించిన గుహలు చెప్తాం, కానీ ఇక్కడ ఉన్న గుహలు చూస్తే ఈ గుహలు వాటిని ఎంతో మించిపోతాయని వీళ్ళు చెప్తున్నారు. ఆదివాసీ పటేల్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ గుహలకు ఎట్లాంటి చరిత్ర ఉంది, ఏ విధమైన చరిత్ర ఉంది? అయితే స్వామి, ఈ ఎటువంటి చరిత్ర అయితే ఇది పాలగంగ అమృతం అని అంటారు. దీనికి చాలా పవిత్రమను అంటే అటువంటి గంగ ఉన్నాయి. ఇది నిర్గుణ్ నిరంకరణి గంగ అంటారు. ఇక్కడైతే వర్షాకాలంలో నీళ్లు లేవు, ఇటు నుంచి బయట నీళ్ళు వెళ్తలేవు, బయట నుంచి లోపల వస్తలేవు నీళ్ళు. ఇది దేవుడిని నీళ్ళు ఎనీ టైం నీడనే ఉంటాయి కానీ బయటకు రావు స్వామి. ఆ విధంగా ఇది గంగామాత. అంటే ఈ గంగామాతకి సంబంధించిన ఏదైతే గుహల్ని పరిశీలిస్తుంటే ఒకవైపు మనకి తుంపర్లుగా చినుకులుగా ఒక వర్షాన్ని మరిపించే విధంగా ఆశీస్సులు లభిస్తున్నాయి. అదేవిధంగా ఈ పుణ్య జలాన్ని చల్లుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా ఈ పుణ్య జలాలతో స్నానం చేస్తే పాపాలు మాయమవుతాయా? కాదు స్వామి, అభివృద్ధి అవుతాయి స్వామి, పుణ్యం అవుతాయి స్వామి, మోక్షం లభిస్తుందా? మోక్షం లభిస్తున్నాయి. నువ్వు నీ శరీరంలో చిన్న చిన్న రోగాలు ఉంటాయి కదా, ఇక్కడ గంగా స్నానం నువ్వు ఈడికి లోపల పోయి గంగామాత పేరుతోటి ఒక రూప బిల్ల వేసుకొని ఏదైనా మా బాడీలో రోగం ఉంటే చిన్న చిన్న రోగాలు అప్పటిది వెళ్ళిపోతాయి కానీ ఈ గంగామాత ఆ విధంగా పవిత్ర ఉన్నాయి. ఇప్పుడు ఇందులో 14 దర్వాజాలు ఉన్నాయి కదా, అందులో ఒక దర్వాజా గంగామాతకు సంబంధించిన దర్వాజా, మిగతా దర్వాజాల్లో ఏమున్నాయి, ఎలాంటి రహస్యాలు ఉన్నాయి? రహస్యాలు అయితే ఏమీ లేవు స్వామి. ఓన్లీ దర్వాజాలో ఒక దేవుని పూజించే మనం పోవాలి. 14 దర్వాజాలు ఉన్నాయి దీంట్లో పోవాలి. 14 దర్వాజాలు అయితే ఎండాకాలం రావాలి, అప్పుడైతే మీకు 14 దర్వాజాలు చూపిస్తారు. అంటే 14 దర్వాజాలు ఏదైతే చూడడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత దూరం ఉంటుంది, ఈ గుహలు ఎంత కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నాయి? అయితే అంత గుహ చూడటానికి అయితే మనకు కూడా చాలా టైం తగ్గుతాయి. 10 గంటలు తగ్గుతాయో 12 గంటలు తగ్గుతాయి స్వామి. అంతవరకు మనం ఇక్కడ గుహలో చూసి ఉన్నాం స్వామి. ముఖ్యంగా ఈ సందర్భంగా ఏవైతే శిలాజాలకు సంబంధించిన రూపాలని కానీ శిలాజాలు కానీ అదేవిధంగా ఈ బండల పైన ఉన్న అనేక ఏవైతే ఆకృతులన్నీ కూడా దేవతలకు సంబంధించిన రూపాలు కనిపిస్తున్నాయి. ఏ విధమైన రూపాలు ఉన్నాయి? రూపాలు అయితే దేవుని విధాన రూపాలు ఉన్నాయి స్వామి. దేవుని విధానమే రూపం ఉన్నాయి. నువ్వు ఈ దర్వాజా దాటినా కూడా అటువంటి దేవుళ్ళు ఉన్నాయి. ఇంకా పవిత్రమైన దేవులు ఇంకా ఉన్నాయి స్వామి. 1 కోటి దేవతలు ఉన్నాయి ఇక్కడ గుహలు. ముఖ్యంగా ఈ ఆదివాసీలకు ఈ గుహలు ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి? ఆదివాసీ బిడ్డలు ఈ గుహల్ని ఎట్లా కొలుస్తారు, ఏ విధంగా కొలుస్తారు? అప్పుడైతే మా తాతల ముత్తాతల నుంచి అతనే ఇక గుహ ఎట్లా ఉన్నాయని అప్పటి నుంచి మనకు చెప్పిండు. మా తాతల ముత్తాతల నడిపిండు. ఆ విధంగా మనం ఇప్పుడైతే పూజ మా తాతల ముత్తాతల చెప్పిండు. ఆ విధంగా నేను పూజ నడిపిస్తున్నా స్వామి. ముఖ్యంగా రాత్రిపూట ఏమైనా శబ్దాలు వినిపిస్తాయి? అప్పుడప్పుడు దేవతలకు సంబంధించిన ఇక్కడికి సంచారం కానీ అదేవిధంగా ఇక్కడ ప్రత్యక్షం కావడం కానీ జరుగుతుందా? స్వామి జరుగుతుంది. అప్పుడప్పుడు దేవుడు కనబడతాయి స్వామి. రాత్రి కాదు, రాత్రి కనబడతాయి మనకైతే ఖచ్చితంగా. మనకైతే ఈడికి వేస్తే మనకు జ్వరం పట్టది ఏమీ కాదు, సర్ది కాదు, ఏమీ కాదు, అట్లానే ఉంటుంది. మనకు ఆయుర్వేదిక్ తోని నేను జీవిస్తున్నా. ఇవి ఈ గుహలు చూస్తుంటే దేశంలోని అతిపెద్ద గుహలని భావించచ్చా? అవుతాను. ఇది ఈ దేశంలో నువ్వు తిరుపతి పో, మాహూర్ పో, ఎక్కడైనా పోనీ స్వామి, ఈ విధంగా పవిత్రంగా ఈ దేశంలో లేదు స్వామి. నేను రాపిస్తున్నా. ఇది ఆదివాసీ పటేల్ ఎవరైతే ఇక్కడ కపిలాయి గుహలకు సంబంధించిన 100 ఏళ్ల కాలం నుంచి కూడా ఆదివాసీ బిడ్డలే ఇక్కడ పూజారులుగా ఏదైతే పూజలు చేస్తున్నారు, వారసత్వంగా ఈ పటేల్ కూడా ఇక్కడనే పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా తాను ఎప్పుడు కూడా ఇక్కడ రాత్రిపూట ఒక ప్రత్యక్ష దైవాన్ని చూసిన ఆదివాసీ దేవదేవతలు ఇక్కడ ఏదైతే మాకు ప్రత్యక్షమవుతారని వీళ్ళు చెప్తున్నారో, మనం ఒక్కసారి ఈ నీళ్లను ఒక్కసారి పరిశీలిస్తే చూడొచ్చు. ఎంతటి ఏదైతే చూస్తుంటే చాలు మనకి భూమి లోపల ఏ విధమైన ప్రతిభ
ప్రతిబింబం కనిపిస్తుందో అలాంటి ప్రతిబింబం కూడా కనిపిస్తుందంటే ఈ నీళ్లు ఎంత తెల్లగా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మనం చూస్తుంటే ఇక్కడ అత్యంత సాహసం చేసి ఈ గుహల్ని చూస్తున్నాం. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు కూడా ఈ గుహలకు సంబంధించిన ఆనవాళ్ళు ప్రతి బింబాన్ని సంబంధించి ప్రతి బింబానికి ప్రతి రూపానికి సంబంధించిన ఆకృతికి సంబంధించిన ఇక్కడ ఏవైతే రూపాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుళ్ళే చెక్కారని ఆదివాసీ బిడ్డల నమ్మకం. అందులో భాగంగానే ఈ రూపాల్ని దర్శించుకోవడానికి దేశంలో ఉన్న ఆదివాసీలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి ఈ గంగామాత గుహలోని పుణ్య జలాలని ఏదైతే స్నానమాచరించి పుణ్యాన్ని పొందుతారని ఈ పటేల్స్ చెప్తున్నారు. కపిలవాయి గుహలో 14 దర్వాజాలుంటాయి. అందులో ఒక భాగాన్ని గంగామాత దర్వాజాగా పిలుస్తారు. ఇక్కడే గంగామాత కొలువై ఉన్నారు. ఈ ప్రాంతంలో నది ప్రవహిస్తుందని స్థానికులు చెప్తున్నారు. ఆ పవిత్రమైన నీటిలోనే భక్తులు స్నానమాచరిస్తే మోక్షం కలుగుతుందనేది ఇక్కడి గిరిజనుల మాట. కేవలం దేవతల ఆశీస్సుల కోసమే కాదు, గూడాల నుంచి భీం దేవుడు, పెర్సాపెన్ దేవుళ్లను ఇక్కడికి తీసుకువస్తారు. ఆయా సందర్భాల్లో కపిలవాయి దేవితో బేటింగ్ చేస్తారు. ఈ దేవతల కలయికల వల్ల గ్రామ దేవతలకు ఆది దేవతల అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆదివాసీ దేవదేవుళ్ళకి గుహలే స్వర్గధామాలు. ఆ స్వర్గధామాల్లో ఏ విధంగా కొలువయ్యారు, ఎలా ప్రతిరూపాలను ప్రతిబింబిస్తున్నారో ఒక్కసారి మనం గుహల్లోకి వెళ్ళి చూద్దాం. దేవతలను పూజించే క్రమంలో భక్తులు ఆటపాటలతో సందడి చేస్తారు. వీటిని చూసేందుకు దూరం నుంచి వచ్చే భక్తులు ఆసక్తి చూపుతారు. ఆదివాసీల రాగాలు కోయిల రాగాల్ని మరపిస్తున్నాయి. అడవంతా కోయిలలు రాగాలు పలుకుతే ఏ విధమైన ఒక సంగీత ధ్వనిని మరపిస్తుందో ఆదివాసీ మహిళలు కోయిల రాగాల్ని మరపించే విధంగా జంగూబాయ్ ఏదైతే ఆశీస్సులు లభించాలని, భీమ్ దేవుని ఆశీస్సులు లభించాలని ఆదివాసీ ఏదైతే మహిళలందరూ కూడా పాటలు పాడుతున్నారు. కోయిలను మరిపించే విధంగా రాగాలు తీస్తున్నారు. రేలారే రేలారు అంటూ పాటలు పాడుతూ ఇక్కడ అడవంతా కూడా ఒక సంగీత ధ్వనులు వింటుంటే ఏ విధమైన ఆనందం కలుగుతుందో ఆ ధ్వనుల్ని వినే దేవదేవతలు ఆదివాసీల దేవతలైన ఎవరైతే జంగూబాయ్ కానీ భీమదేవుడు కానీ, అదేవిధంగా ఈ గుహల్లో ఏదైతే కపిలాయి గుహల్లో కొలువైన దేవదేవతల ఆశీస్సులు లభిస్తాయని ఆదివాసీలందరూ కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, రాగాల్ని ఆలపిస్తున్నారు. మనం చూడొచ్చు ఆదివాసీ మహిళలు పాడుతున్న పాటలు వింటుంటే అడవే పులకించిపోతుంది. అడవి పులకించిపోయి ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు ఆదివాసీ మహిళలందరూ కూడా ఒక రాగాన్ని ఆలపిస్తుంటే అందరూ కూడా అంటే మనం చూస్తుంటే ఇంత అద్భుతంగా ఆదివాసీ బిడ్డలు రాగాన్ని ఆలపిస్తారనే ఒక అనుభూతి కలుగుతుంది. ఒకసారి వాళ్ళ పాటల్ని విందాం. నడవరనే పేరే తానే దే అందాదే, నడవరనే పేరే తానే దే అందాదే, నడవరనే పేరే తానే, నడవరనే పేరే తానే దే అందాదే, నడవరనే పేరే తానే, బానాయర చందు పేరే అందాదే, బానాయర చందు పేరే అందాదే, బానాయర చందు పేరే, బానాయర చందు పేరే అందాదే, బానాయర చందు పేరే. అమ్మ, మీరు ఇప్పుడు పాటలు పాడుతున్నారు, ఆలపిస్తున్నారు. ఏ దేవుణ్ణి కొలుస్తూ పాటలు పాడుతున్నారు? భీమదేవ్ జంగుబాయి ఏదైతే రాగాలు ఆలపిస్తూ భీమదేవుణ్ణి జంగుబాయిని ఏదైతే పూజిస్తూ ఒక ఆశీర్వాదం కోసం తమ ఆశీస్సులు ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో వాళ్ళ ఆశీస్సులు తమకి లభించాలంటూ ఆదివాసీలు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు, ప్రార్థనలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా ఏదైతే జంగుబాయి ఆలయం ఉన్న పరిసర ప్రాంతం, అదేవిధంగా కపిలాయి గుహల వద్ద మొత్తం కూడా ఆదివాసీ రాగాలతో అడవంతా పులకించిపోతుంది. ఆదివాసీల
ఆదివాసులందరూ కూడా పుష్యమ అమావాస్య సందర్భంగా పూజలు నిర్వహిస్తే చాలు ఆ దేవతలు పులకించిపోయి తమకు ఐశ్వర్యాలను ఇస్తారని ఆదివాసీలు ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఆదివాసీలందరూ కూడా భారీగా తరలి వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు, దేవదేవులను కొలుస్తున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ఆదివాసీ పటేల్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, ఈ సందర్భంగా ఏమని పాటలు పాడుతున్నారు, ఎవరి మీద పాటలు పాడుతున్నారు, ఎందుకోసం పాటలు పాడుతున్నారు? భీముదేవుని కోసం సార్, ఈ జంగుబాయి దేవుడి కోసం, మన కపిలే దేవి కోసం, మన భూమి లోపట్ల నీళ్ళు ఉన్నాయి, ఆళ్ళు పోయిన నీళ్ళు. ఇట్లా దేవుణ్ణి ప్రార్థనలు నిర్వహిస్తే మీకు ఎట్లాంటి సుఖ సంతోషాలు కలుగుతాయి? సుఖ సంతోషాలు ఉన్నాయి సార్, అంతే మాకు బాగా ఆనందంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న చెప్తున్న ఎవరైతే పటేల్ ఉన్నారో ఈ విధంగా ప్రార్థనలు కానీ పాటలు కానీ పాడడం వల్ల దేవతలు తమకు ఏదైతే కనికరించి ఆశీర్వాదాలు ఇస్తారని ఈ ఆదివాసీ మహిళలు చెప్తున్నారు, అదేవిధంగా ఈ పటేల్స్ చెప్తున్నారు. అజంతా గుహల్ని మించిన గుహలు, అరకు గుహల్ని మరపించే గుహలు కపిలాయి గుహలు. ఈ గుహల్లోనే ఆదివాసీ దేవతలు కొలువయ్యారు. ఈ గుహల్ని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఆదివాసీలు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరం భీం.